ఎక్కడైనా దేవాలయం గోడలపైన దేవుని యొక్క శిల్పాలు లేదా జంతువులు లేదా కొన్ని కళారూపాల యొక్క శిల్పాలు ఉంటాయి. కానీ మన శ్రీకాకుళంలోని పాలకొండలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయ గోడలపైన స్వాతంత్ర సమరయోధుల యొక్క విగ్రహాలు ఉన్నాయి. ఈ దారిని వెళ్లే ప్రజలందరూ సమరయోధుల దేవాలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం వెలగవాడ గ్రామంలో ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో నిర్మించడం జరిగింది. ఆలయం నిర్మించడం మరియు స్వాతంత్రం రెండు ఒకే సమయంలో రావడం వల్ల ఆ ఊరి ప్రజలు స్వాతంత్రానికి గుర్తుగా మన రామలింగేశ్వర స్వామి దేవాలయం గోడలపై అప్పటి జాతీయ నాయకులైన గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోసుల యొక్క విగ్రహాలను ఆలయ గోడలపై చెక్కించారు. 1930 ప్రాంతంలో పాలకొండలో ఉన్న వెలగపూడి గ్రామంలో ప్రస్తుతం శ్రీ ఉమాసహిత శ్రీ రామలింగేశ్వర ఆలయం ఉన్న ప్రాంతంలో రైతు పొలాన్ని దున్నుతున్నప్పుడు నాగలికి ఒక రాయి తగిలి నాగలి విరిగిపోతుంది. రాయిని తవ్వి తీసేసి పొలం చదును చేద్దాం అనుకున్న రైతు రాయి చుట్టూ ఉన్న మట్టిని తొలగించి చూడగా శివలింగం కనిపించింది. ఊరి ప్రజలకు ఈ శివలింగం గురించి తెలియజేయగానే ఆ ఊరి ప్రజలందరూ శివలింగాన్ని రైతు యొక్క పొలం గట్టుపై పెట్టి పందిరి వేసి పూజలు చేసేవారు. 1947లో ఊరి ప్రజలందరూ శివునికి ఆలయం కట్టాలని నిర్ణయించుకొని ఆలయ నిర్మాణం చేస్తుండగా స్వాతంత్రం రావడం కూడా అదే సంవత్సరంలో జరుగుతుంది. దానికి ఊరి ప్రజలందరూ ఈ స్వాతంత్రానికి గుర్తుగా మన శివాలయం గోడలపై గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు నిర్మించాలని తీర్మానించుకొని పాలకొండ నుండి సీతంపేట వైపు వెళ్లే మార్గంలో వెలగపూడి గ్రామం మెయిన్ రోడ్ని ఆనుకొని ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అందరూ ముద్దుగా సమరయోధుల శివాలయం అని పిలుచుకుంటారు. ఇక్కడికి వచ్చేవారందరూ రామలింగేశ్వరిని దర్శించుకోవడంతో పాటు నెహ్రూ, గాంధీ, సుభాష్ చంద్రబోసులకు సెల్యూట్ చేస్తూ వెళ్తారని అర్చకులు లోకల్ 18కి తెలియజేశారు. సీతంపేట అనుసరించి ఈ యొక్క ఉమాసమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క జాతీయ నాయకులు సమయం అప్పుడు మా గ్రామస్తులైన శాస్త్ర సింహాద్రి నాయుడు గారు సర్పంచ్గా ఉండేవాళ్ళు. అతను స్వతంత్ర సమరయోధులు. అతను స్ఫూర్తితో ఈ యొక్క గుడి నిర్మాణం జరిగింది. అప్పట్లో మనకి స్వతంత్రం వచ్చింది కాబట్టి పని కూడా అదే సమయంలో జరిగేది. బ్రిటిష్ వాళ్ళతోనే ఈ యొక్క స్వతంత్ర సమరయోధం జరుగుతున్న సమయంలోన మనకి స్వతంత్రం తెచ్చిపెట్టారు మహనీయులు కనేసి ఈ యొక్క గుడి పైన సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, నెహ్రూ వాళ్ళు రాబోయే తరంలో కూడా మన పిల్లలకి తెలియదు కదనే ఉద్దేశంతో ఈ యొక్క శివాలయం పైన నెహ్రూ గారి బొమ్మ, గాంధీ గారి బొమ్మ, సుభాష్ చంద్ర గారి బొమ్మ, జాతీయ నాయకుల బొమ్మలు వేయడం జరిగింది. ఈ శివాలయాన్ని నిర్మించి 77 సంవత్సరాలు పైగా కాగా ఇప్పుడు అది పాడుపడే స్థితిలో ఉంది. దాన్ని బాగు చేయించడానికి వెలగపడు గ్రామానికి చెందిన యువత ముందుకు రాగా అదే గ్రామానికి చెందిన కొందరు నాయకులు కోర్టులో కేసులు వేసి ఆలయ అభివృద్ధి చేయట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశ ప్రజలందరూ ఐక్యతగా ఉండి బ్రిటిష్ వారిని ప్రారదోలి స్వాతంత్రాన్ని సంపాదించుకున్న కాలంలో జాతి ఐక్యతకు గుర్తుగా కట్టిన ఈ శివాలయాన్ని ఇప్పుడు పాలకులు మరియు గ్రామస్తుల మధ్య ఐక్యత లోపించి శివాలయ అభివృద్ధి చేయట్లేదని గ్రామ యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మా గుడికి సదుపాయం లేక అంటే ఒకప్పుడు జాతీయ సమరయోధుల ఊరే గాని ఇప్పుడు అది నోచుకొని గ్రామం అయిపోయింది. అందువల్ల ఇరుపక్షాలు మేము కడతామంటే మేము చూడండి మా జాతీయ నాయకులు అంటే ఇప్పుడు ఎలాగైతే మన దేశంలో జాతీయ నాయకులకు ఎలాగుందో అదే పరిస్థితి భ్రష్టు పెట్టే పరిస్థితి ఈ యొక్క మా వెలగవాడి శివాలయానికి వచ్చింది. ఇరుపక్షాలు ఇక్కడ ఏంటంటే 2 పక్షాలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి. అందులో కథా కార్యాలు అన్ని చక్కగా కలిపి చేసుకుంటారు. కానీ ఒక శివాలయం దగ్గరికి వచ్చేసరికి మట్టుగా పార్టీలు అనేసి జాతీయ నాయకుల్ని భ్రష్టు పడతారు. అది ఉద్దేశంలో పెట్టుకొని మన జాతీయ నాయకుల గురించి నాకు దేవాదాయ శాఖ వాళ్ళు కానీ లేకపోతే ఈ వీడియో చూసిన ఎవరైనా స్పందించి మా యొక్క గుడిని అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ